మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 12 శ్లోకము 6ను పరిశీలిద్దాం. ఇది భక్తి యోగానికి సంబంధించిన అధ్యాయం. ఇక్కడ శ్రీకృష్ణుడు తనను ఆరాధించే నిజమైన భక్తుల లక్షణాల గురించి వివరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. ఏతు సర్వాణి కర్మాణి మయి సంన్యస్య మత్పరాః అనన్యే నైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఎవరైతే తమ సమస్త కర్మలను అంటే చేసే పనులన్నిటినీ వాటి ఫలితాలతో సహా నాకు సమర్పించి నన్నే తమ జీవితానికి పరమ లక్ష్యంగా భావిస్తారో మరియు ఏ ఇతర ఆలోచనలు లేకుండా అనన్యమైన భక్తి యోగంతో నన్నే ధ్యానిస్తూ ఉపాసిస్తారో అటువంటి భక్తుల గురించి ఇక్కడ చెబుతున్నారు. ఇక్కడ కర్మలను వదిలేయమని కాదు, కర్మ ఫలాలను భగవంతుడికి అర్పించమని అర్థం. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెబుతుందంటే, ఇది సంపూర్ణ శరణాగతి మరియు అచంచలమైన విశ్వాసం గురించి. భక్తుడు తన జీవితమనే పడవను నడిపేవాడు తానే అని కాకుండా ఆ భగవంతుడే అని నమ్ముతాడు. తన ప్రతి శ్వాస, ప్రతి పని ఆ భగవంతుని సేవకే అంకితం. ఈ భావన మనసులోని భారాన్ని, ఆందోళనను తొలగించి ప్రశాంతతను ఇస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనం చేసే ప్రతి పనిని, అది ఆఫీసులో అయినా ఇంట్లో అయినా, ఒక పూజలా భావించాలి. పని ప్రారంభించే ముందు దీని ఫలితం నీకే అంకితం కృష్ణ అని ప్రార్థించవచ్చు. గెలుపు వస్తే అది దేవుని ప్రసాదంగా, ఓటమి వస్తే అది ఆయన నేర్పిన పాఠంగా స్వీకరించాలి. ఇలా చెయ్యడం వల్ల అహంకారం, నిరాశ మన దరికి చేరవు. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.